న్యాయం ఆలస్యమైతే అది అన్యాయంతో సమానమే అనే వ్యాఖ్యను బీహార్లో జరిగిన ఈ ఘటన సజీవ సాక్ష్యంగా నిలిచింది. 3 దశాబ్దాల క్రితం నమోదైన ఓ కేసులో తాజాగా తీర్పు వెలువడగా 84 ఏళ్ల వృద్ధుడికి జైలు శిక్ష పడింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి చూసి సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. 33 ఏళ్ల పాటు కోర్టులో విచారణ కొనసాగిన అనంతరం తీర్పు రావడంతో వృద్ధుడిని జైలుకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వయోభారంతో ఆయన స్వయంగా నడవలేని స్థితిలో ఉన్నారు. వంగిపోయిన నడుము, బలహీనమైన శరీరంతో అడుగు కూడా వేయలేకపోతుండగా ఇద్దరు వ్యక్తులు ఇరుపక్కల పట్టుకుని కోర్టు నుంచి జైలు వైపు తీసుకెళ్లిన దృశ్యాలు అందరినీ కదిలించాయి. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో న్యాయ వ్యవస్థలో కేసుల జాప్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేరం జరిగినప్పుడు మధ్య వయస్కుడిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు జీవిత చరమాంకంలో శిక్ష అనుభవించాల్సి రావడం ఎంతవరకు న్యాయమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నేరానికి శిక్ష తప్పదు, కానీ 33 ఏళ్ల తర్వాత వచ్చిన తీర్పు నిజంగా న్యాయమేనా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన దేశంలోని పెండింగ్ కేసులు సమస్యను మరోసారి చర్చనీయాంశంగా మార్చింది. ఆలస్యమైన న్యాయం అన్యాయంగా మారిందా అనే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.